వానపాముల పెంపకం గురించి తెలియజేయండి. వానపాముల ఎరువు వెర్మీ కంపోస్ట్ అని అంటాము ఇంగ్లీష్లో. ఇటీవల కాలంలో ఈ వెర్మీ కంపోస్ట్ ప్రొడక్షన్ అన్నది కొద్దిగా తగ్గినట్టుగా ఉంది. కానీ ఒక 10 సంవత్సరాలకు పూర్వం వెర్మీ కంపోస్టింగ్ గురించి చాలా విస్తృతంగా వింటూ ఉండేవాళ్ళం మనం. వెర్మీ కంపోస్ట్ అనగానే ఒక విశిష్టమైనటువంటి సేంద్రియ పదార్థం అది. అనేక రకాల పోషకాలు ఉంటాయి వాటిలోనూ. మొక్కలకి అవసరమైనటువంటి అనేక రకాల పోషకాలు దాంట్లో పుష్కలంగా ఉండి, అందున కూడాను ఆ ఎరువుల్లోనూ హ్యూమస్ అన్నటువంటి భాగం చాలా ముఖ్యమైన భాగం. హ్యూమస్ అని అనగానే అదంతా కూడా కాంబినేషన్ ఆఫ్ వేరియస్ ఎంజైమ్స్ అనమాట. ఆ ఎంజైమాటిక్ కాంపోనెంట్ ఎప్పుడైతే ఉందో అప్పుడే ఆ పదార్థంలో, సేంద్రియ పదార్థంలో ఆ హ్యూమస్ కాంటెంట్ ఎక్కువగా ఉండి అది పోషకాలని, రకరకాల పోషకాలను అందించడమే కాకుండా ఆ పోషకాలు, ఆ మొక్కలు గ్రహించే పోషకాలని సద్వినియోగపరుచుకునేలాగా మ్యాక్సిమం ఎక్స్టెంట్గానే అది ఉపయోగించుపరలాగా వాటి యొక్క పాత్ర ఉంటుందన్నమాట. ఈ వెర్మీ కంపోస్ట్ అంటే మరి అనేకమైన పోషకాలు ఉన్నటువంటి సేంద్రియ ఎరువు పదార్థం అది. అది మనం సహజంగానే వానపాములు మనకి ఎన్నో వేలాది సంవత్సరాల నుండి లక్షలాది వానపాములు అనగానే మన సహజంగా మనం రైతు నేస్తాలని కూడా మనం ఉదహరిస్తుంటాం. వాటిని సహజ సిద్ధంగా మన భూమిలోనే ఉండి ఆ నేలని గుల్లబార్చేలాగా చేసి, ఆ గుల్లబార్చే విధానంలో కూడాను తన శరీరంలో ఉన్నటువంటి మలినాలు అది ఎక్స్క్రేటా రూపేణ అది మంచి ఎరువుగా కూడా ఉండి అట్లా చిన్న గుల్లలుగా కూడాను గుల్లగా మార్చటం నేలని, వాటి యొక్క ఎక్స్క్రిటా పదార్థం కూడా వదిలేసి దాని శరీరం మీద ఉన్నటువంటి ఎంజైమాటిక్ పదార్థాలను, కెమికల్స్ కూడా వదిలేసి మంచి సారవంతంగా తయారు చేస్తుంది భూమిని. అది సహజ సిద్ధంగా సారవంతంగా మార్చేటి జన్యువుల్లో ఈ వానపాములు కూడా ఒకటనమాట, ఎర్త్వామ్స్. మరి మనం కొంచెం ఆర్టిఫిషియల్గా ఈ వానపాముల ఎరువును తయారీ అన్నది వెర్మీ కంపోస్టింగ్ అన్నటువంటిది చాలా విస్తృతంగాను చాలామంది రైతాంగం టేకప్ చేస్తున్నారు. గవర్నమెంట్ కూడాను అనేక రకాలుగా ప్రోత్సాహకాలు కూడా ఇచ్చి వాటికి ఇది పెట్టుబడులు పెట్టడం కానీ, లోన్స్ ఇస్తాం కానీ, సబ్సిడీలు ఇస్తాం కానీ, ఇవన్నీ కూడా మెటీరియల్ సప్లైమెంట్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా ప్రోత్సాహం ఇచ్చేసి మనం తగుమాత్రంగాను కమర్షియల్ లెవెల్లో కాకపోయినా ఎక్కడికక్కడే సామాన్యమైన రైతాంగం వాళ్ళ యొక్క కూరగాయల పెంపకం కానీ తగుమాత్రం పంటలు కూడా పరిమితంగా పంటలు పండించుకుంటాం కానీ ఈ వెర్మీ కంపోస్ట్ ఉపయోగించి చేసుకుంటే నాణ్యత గలవై ఎక్కువగా నిల్వ ఉండేలాగాను, మరి వాటికి వచ్చేటువంటి పోషక విలువలు కూడా సహజ సిద్ధంగా ఉండి, మరి ఆ ఉత్పత్తులు కూడాను పళ్ళు, కూరగాయలు ఇలాంటి వాటికి సహజ సిద్ధమైన రంగిస్తం కానివ్వండి, ఇవన్నీ ఉండటం వల్ల అన్ని ఉత్పత్తులు కూడాను ఆరోగ్యకరంగాను ఉండి, అట్లాగే మనం ఎలాంటి రసాయనాలు కూడా వినియోగించుకోకుండా ఆ పద్ధతులను కూడా మనం పాటించితే మన కాలుష్యరహితమైనటువంటి ఆహార ఉత్పత్తుల్ని ఆ వెర్మీ కంపోస్ట్ వాడకం ద్వారా మనం ఉపయోగించుకుని ఆ ఉత్పత్తులు మనం తీసుకుని మనకంతా కూడా ఆరోగ్యం అన్నమాట. ఈ వెర్మీ కంపోస్టింగ్ అన్నది మనకు చాలా విస్తృతంగాను రైతాంగంలోకి తీసుకెళ్ళటం, ప్రజల్లోకి తీసుకెళ్ళటం చేసి ఈ రోజుల్లోనూ అర్బన్ గార్డెనింగ్ అని చెప్పేసి పట్టణాల్లో కూడాను కూరగాయల పెంపకము, ఆకుకూరల పెంపకము, మరి ఈ మధ్య ఇటీవల కాలంలో ప్రాచుర్యంలోకి వస్తున్నటువంటి ఔషధ విలువలు ఉన్న హెర్బల్ ప్లాంట్స్ కూడాను వాళ్ళ యొక్క టెర్రస్ మీద కానివ్వండి, రూఫ్ మీద కానివ్వండి, మిద్దె సాగు అని అనుకుంటాము. ఇలాంటి ద్వారా కూడా ఈ పెంచుకుని వెర్మీ కంపోస్ట్ కూడా వాటికి వాడి పెంచుకుంటే అన్నీ కూడాను ఆరోగ్యకరమైన ఉత్పత్తులు వచ్చి మన ఆరోగ్యం చాలా పదిలంగా ఉంటుందన్నమాట. అందులో కూడా కాలుష్యరహితమైనటువంటి ఉత్పత్తులు ఇవన్నీ కూడాను ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి ఇవి. రంగు, రుచి, వాసన, నాణ్యత, నిల్వ ఉండటం అన్నీ కూడాను లాభదాయకమైన గుణాలే మనం తీసుకోవచ్చు ఈ వెర్మీ కంపోస్ట్ వాడటం వల్ల. మరి ఈ వెర్మీ కంపోస్ట్ ప్రొడక్షన్ అన్నటువంటిది చిన్న చిన్న యూనిట్లుగాను గవర్నమెంట్ వారు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. సహజ సిద్ధంగానే రైతాంగ పరంగా కూడా తగుమాత్రం నీడ ఏర్పాటు, చెట్ల నీడని, ఉదాహరణకి వేప చెట్ల నీడని, గానుగ చెట్ల నీడని, ఇవి తగుమాత్రం పందిళ్ళు వేసుకొని మరి ఆకు అలము అంతా కూడా పోగు చేసి అక్కడ వేసేసి మొట్టమొదటిసారి మొత్తం కల్చర్గాను ఎక్కడైనా వానపాముల ఉత్పత్తి ఉన్నప్పుడు ఆ ఎరువు అక్కడి నుంచి మనం కల్చర్ అంటాం దాన్ని,
ప్రారంభంలోనూ ఆ కల్చర్ని మాత్రం తీసుకొచ్చి దాంట్లో వదిలేసి తగు మాత్రమైన తేమని మెయింటైన్ చేస్తూ తగు మాత్రమైన నీడని మెయింటైన్ చేస్తూ గాలి విస్తృతంగా వచ్చేలాగా చూసుకుంటే మాత్రం ప్రతి 60 రోజులకి ప్రతి 90 రోజులకి కూడాను ఆ వెర్మీ కంపోస్టింగ్ మనం కలెక్ట్ చేసుకుని అది మన రకరకాల మొక్కలకి పంటలకి కానీ వాడితే దానికి మించినటువంటి సేంద్రియ వ్యవసాయం కూడా లేదనమాట. సేంద్రియ వ్యవసాయంలో ఈ వెర్మీ కంపోస్ట్ పాత్ర చాలా ప్రాముఖ్యత ఉంది. దాన్ని మనం విస్తృతంగా టేకప్ చేసి దాన్ని చేస్తాం అన్నది అంతా కూడా మనకి ఆరోగ్యకరమైన విషయం అన్నమాట. Like and subscribe Eagle Media Works.